సెప్టెంబర్ 7, 2025 ఆదివారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో, ప్రస్తుతానికైతే 6:38 అయితే ప్రస్తుతానికైతే టైం అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను. వీడియో అనేది కొంచెం లేట్గానే ఉంటుంది, మీరైతే గమనించండి. ఎందుకంటే వీడియో అనేది మామూలుగా 6 గంటల తర్వాత స్టాక్ అనేది వస్తూ ఉంటుంది. సో, అందుకే వీడియో కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తాను, మీరైతే గమనించవచ్చు. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేస్తాను. నిన్న మొలకల చిరువు అయితే ₹450 కేజీ మండీలో సూపర్ టాప్, తర్వాత ఎంఎస్ఆర్ మండీలో ₹500 సూపర్ టాప్. కేవలం ఒక ఐటమ్ మాత్రమే మళ్ళీ మార్కెట్ యావరేజ్గా నిన్న ₹410, ₹420 లోపల అయితే యావరేజ్గా జరిగింది నిన్న మొలకల చిరువు మార్కెట్. ఈవెన్ సేమ్ అంగళ్ళ మార్కెట్ కూడా అంతా ₹500 సూపర్ టాప్, 420, 470 ఇవంతా క్లాస్ ఐటాలు. మార్కెట్ యావరేజ్గా 400 లోపల అయితే నిన్న మార్కెట్ అయితే జరిగింది. ఇది అంగళ్ళు అలాగే మొలకల చిరువు మార్కెట్ సంబంధించి నిన్న జరిగిన ఇన్ఫర్మేషన్. ఇంకా అలాగే మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా అంటే భాగ్యలక్ష్మి మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో సేమ్ టు సేమ్ నేట్లాగే దిగుమతులు అయితే అంటే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. దిగుమతి పెరుగుతుంది అనుకున్నాను, దిగుమతి ఏం పెరగలేదు ఈరోజు వచ్చేసి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే అంటే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా నేటితో పోల్చుకుంటే దిగుమతులు సేమ్ టు సేమ్ నేట్లాగే ఉన్నాయి. ఈరోజు కూడా వచ్చేసి 1-2 మండీలకి బాగానే వస్తున్నాయి. ఈవెన్ టీవీఎస్ మండి లైన్లో ఇద్దరికి కొంచెం బాగానే వచ్చినాయి. రిమైనింగ్ మండీ అన్నిటికీ నేట్లాగే తక్కువగానే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి నేట్లాగే తక్కువగానే ఉంది. ఈరోజు కూడా దిగుమతి వచ్చేసి నిన్న ఒక 5-10% దిగుమతి తగ్గింటే ఈరోజు కూడా సేమ్ టు సేమ్ అట్లాగే దిగుమతి అయితే తక్కువగానే ఉన్నాయి. మరి ఏం రేట్లు ఉంటాయి చూడాలి. దిగుమతి అయితే ఈరోజు అయితే ప్రస్తుతానికి అయితే పెరగలేదు, కానీ ఈ తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి దిగుమతి సేమ్ టు సేమ్ నేట్లాగే తక్కువగానే ఉంది. మీకు ఎవరికన్నా ఇట్టపాక తక్షణందుక బూరం బుకింగ్ వేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, 2 నెంబర్లు ఉన్నాయి. 2 నెంబర్లు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో, నెంబర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది, 24/7 నెంబర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. మీరు కాల్ చేసి బుకింగ్ చేసుకోవాలన్నా ఎస్పెషల్లీ మదనపల్లి కానీ కలికిరి, కలకడ, పలంనేరు, పొంగనూరు అలాగే మనకి శాంతిపురం, కుప్పం, వీకోట అన్ని ఏరియాలకు అవైలబుల్.